దర్శన్, శరణ్య, వెళ్ళిన పని ఏమైంది? ఆదికేశవులు గారు చీరని నేయడానికి ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు అత్తయ్య గారు. రేపే పని మొదలు పెడతానని కూడా చెప్పారు. అవునా? సంతోషం శరణ్య, చాలా సంతోషం. దామిని, దామిని, ఏంటదినా? ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? ఎందుకా? మనం వెళ్ళి ఆదికేశవులు గారిని చీర నేయమని అడిగితే చీకొట్టారు కదా. అది ముసలుడు శరణ్య వాళ్ళడిగితే ఓకే చెప్పాడంట. ఇప్పుడు వాళ్ళ చీరని ఆయనే నేస్తాడంట. రేపటి నుంచి వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నాడంట. అసలు ఏంటి దామిని ఆ ముసలుడు ఓవర్ యాక్షన్? మనం అడిగితే ఓ బిల్డప్ ఇచ్చి వాళ్ళకి మాత్రం అలా ఎలా ఒప్పుకుంటాడు? చెప్తా, వాడు వీళ్ల పని ఎలా చేస్తాడో అది చెప్తా. నేను డబ్బులు ఎంత కావాలన్నా అంత మొహాన కొడతానన్నా కూడా నన్ను పురుగును చూసినట్టు చూశాడు. ఏంది మే, ఆ తిక్కలది ఏదో చేస్తానని అంత సవాలు విసురుండాది? ఏం చేస్తుందంటావు? ఏం చేస్తుందో క్లారిటీ లేదు కానీ దాని పీత బుర్రతో కాన్సెప్ట్ ని రోత పుట్టించటం మాత్రం పక్కా. ఏందో నమ్మి, ఇంట్లో బుట్ట బొమ్మలాగా క్యూట్గా తిరగాల్సిందాన్ని పాపం చిట్ట చివరికి ఇట్ట చేతబడి బొమ్మ మాదిరి తయారు చేసుండవు. అమ్మా, మనని మనం కాపాడుకోవటానికి మరొకరి బలిని సమర్పించటం యుద్ధనీతవుతుంది. అది పాపం కాదు. ఇప్పుడు చాపని పట్టటానికి ఎర కావాలి. అలాగే ఈ ఆస్తిని మనం పట్టడానికి దామినినే ఎరగా వాడాలి. అయినా ఊరికి నేను నొక్కేస్తామంటే వీలునామా రాసి ఇచ్చేస్తారా ఏంటి? ఆస్తిని ఇవ్వరు కదా. కోడలిగా ఇక్కడికొచ్చి సాధించలేనిది తోడేలుగా మారి సంపాదించుకోవాలి. ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా సిగ్గు లేకుండా మళ్ళీ లేచి నిలబడాలి, కలబడాలి. అది టార్గెట్ ని కొట్టే లక్షణం. అర్థమైందా? నువ్వెట్టంటివి చెప్పేటప్పుడు గుళ్ళో మంత్రాల మాదిరి గూస్ బంప్స్ పుట్టినట్టుగా ఉంటాది. తర్వాతే క్లైమాక్స్ లో గుడి మెట్ల దగ్గర అడుక్కు తిన్నట్టు ఉంటాది. మా ఇవే తగ్గించుకో. అవును, చాలాసేపటి నుంచి చూస్తున్నాను ఇంట్లో నా మొగుడు నా సవితి కనిపించడం లేదేంటి? అవునమ్మే, కనీసం ఎవరో ఒకరన్నా కనిపించాలిగా, కనపడరింది. అత్తయ్యగారు, 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 ఆయన ప్రీతి కనిపించడం లేదు. ఏ అస్తమానం నీ కళ్ళ ముందే తిరగాల వాళ్ళు? ఆహా, అస్తమానం కాకపోయినా కనీసం అప్పుడప్పుడైనా కనిపించేవాళ్ళు. కనిపించట్లేదే అని. అది నీతో చెప్పాల్సిన పని లేదు, వెళ్ళు. నిన్ను వెళ్ళమని ఆవిడ వెళ్ళిపోతా ఉండదేందమ్మే? ఇప్పుడు అది ముఖ్యమా? అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారు? ఏంటనన్యా, ప్రీతి రోహిత్ గురించి చాలా టెన్షన్ పడిపోతున్నట్టున్నావు. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే వాళ్ళు జాలీగా ఎంజాయ్ చేయడానికి బయటికెళ్లారు. బయటికా? వాళ్ళని నువ్వు ఎలాగైనా విడదీయాలని మహా క్షుద్ర ప్రయత్నం చేస్తే నేను వాళ్ళని ఒకటి చేయడానికి
మంచి ప్రయత్నం చేశానన్నమాట. అది సింపుల్గా వర్కౌట్ అయిపోయింది. ఇందులో నీతేంటి నేను చెప్పనా? అది సింపులే. నువ్వు ఏం చేసినా వర్కౌట్ కాదు. దట్స్ ఇట్. అమ్మా, నాన్న రోహిత్, ఎక్కడున్నారు నాన్న? మధ్యలో నైట్ ఒక చోట హాల్ట్ చేసి రేపు మార్నింగ్ కల్లా అక్కడ చేరుకుంటాం. ఓ అలాగా. నాన్న రోహిత్, అక్కడ మనకి తెలిసిన రిసార్ట్ ఒకటి ఉంది. దాని పేరు హేమ రిసార్ట్. అక్కడ మీ పేరుతో రూమ్ బుక్ చేశాను. అక్కడికి వెళ్ళండి, సరేనా? సరే అమ్మా. ఓ హేమా రిసార్ట్గా అడ్రస్ తెలిసిందిగా. ఇంకా వాళ్ళని ఎలా టార్గెట్ చేయాలో ప్లాన్ రెడీ చేయకపోతే ఎలా? మొగుడా వస్తున్నా. అమ్మా ఆనంద భైరవి, గురువుగారు, దీర్ఘాయుష్మాన్ భవ. ఎంత కాలమైందమ్మా నిన్ను చూసి. అవును గురువుగారు. ఇన్నాళ్లకు ఇలా అయినా నిన్ను చూడడం సంతోషంగా ఉందమ్మా. అమ్మా ఆనంద, పని మొదలు పెట్టడానికి మగ్గాని కూడా సిద్ధం చేశాను. శుభంగా నీ చేత్తో కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించమ్మా. మ్,